వరూధిని ఏకాదశి. ఏకాదశులన్నీ కూడా చాలా పవిత్రమైనవి. ఈ ఏకాదశి రోజు ధాన్యాలు తీసుకోకుండా ఉపవాసం ఉండాలి. రోజులో ఎక్కువ భాగం భగవంతుని యొక్క స్మరణలో ఉండాలి. ప్రతి 15 రోజులకు ఒక ఏకాదశి వస్తుంది. సంవత్సరంలో 24 ఏకాదశులు మరియు పురుషోత్తమ మాసంలో వచ్చేటువంటి 2 ఏకాదశులు కలుపుకొని మొత్తం 26 ఏకాదశులు. వీటి యొక్క లిస్టు ఇలా ఉంది. మనం ఈ విషయం ప్రతిసారి చెప్పుకుంటున్నాము. ఈరోజు మనము వరూధిని ఏకాదశి గురించి తెలుసుకున్నాం. ఈ వరూధిని ఏకాదశి చైత్ర మాసంలోని కృష్ణపక్షంలో వస్తుంది. దీని యొక్క వృత్తాంతము కృష్ణ భగవాన్ నుండి ఏకాదశుల గురించి ధర్మరాజు అంటే యుధిష్ఠిర మహారాజు తెలుసుకున్న విషయాలను సంవాద రూపంలో భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడి ఉంది. ధర్మరాజు అడుగుతారన్నమాట కృష్ణ భగవానుని, చైత్ర మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి మహిమను నాకు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. ఆ ఏకాదశి పాటించే విధానాన్ని, పరమ మంగళకరమైనటువంటి ఆ ఏకాదశి గురించి వివరంగా తెలియజేయండి అని అడుగుతారు. అప్పుడు కృష్ణ భగవానుడు దానికి సమాధానం చెప్తూ, నీవు అడిగిన వివేకమైన ఈ ప్రశ్న నిజానికి అందరికీ ఎంతో లాభదాయకమైనది. ఈ ఏకాదశి పాటించినటువంటి మనిషికి భౌతికంగాను మరియు ఆధ్యాత్మికంగాను పరమ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆ ఏకాదశి వ్రతపాలన ద్వారా మనిషి నిరంతర సుఖాన్ని పొందుతాడు. తన పాపం నశించగా అతడు అత్యంత సౌభాగ్యవంతుడు కూడా అవుతాడు. ఈ వ్రతపాలన చేసేటువంటి అభాగ్యురాలైనటువంటి మహిళ భాగ్యవంతురాలవుతుంది. పురుషుడు ఇహపరాలలో సుఖ సమృద్ధులు పొందుతాడు. వారు జన్మ మృత్యువుల వలయం నుండి బయటపడతారు. సమస్త పాపం నశించగా వారు భగవంతుని యొక్క భక్తిని పొందుతారు. ఆ ఏకాదశి పేరే వరూధిని ఏకాదశి. మాంధాత ఆ ఏకాదశి వ్రతపాలన ద్వారానే ముక్తుడయ్యాడు. దుందుమారుని వంటి ఎందరో రాజులు ఆ వ్రతపాలన ద్వారా మోక్షాన్ని పొందారు. వరూధిని ఏకాదశి వ్రతపాలన మాత్రముననే మనిషి 10,000 సంవత్సరాల తపోఫలాన్ని పొందగలుగుతాడు. కురుక్షేత్రంలో సూర్యగ్రహణం సమయంలో 40 కిలోల బంగారాన్ని దానం చేస్తే వచ్చే పుణ్యఫలం కేవలం ఈ వరూధిని ఏకాదశి వ్రతపాలన ద్వారా మనిషి సాధించగలుగుతాడు. అరిబోల్, ఎంత గ్రేట్ ఇది! ఓ రాజోత్తమ, అశ్వదానము కన్నా అంటే గుర్రం యొక్క దానం కంటే గజదానము అంటే ఏనుగు యొక్క దానము గొప్పది. ఏనుగును దానం చేయడం. అలా గజదానము కన్నా భూదానం గొప్పది, శ్రేష్టమైంది. అలా భూదానం కంటే కూడా తిలాదానము అంటే నువ్వుల యొక్క దానం శ్రేష్టమైందట. అలా తిలాదానం కంటే సువర్ణదానం శ్రేష్టమైంది అంటే బంగారు దానం చేయడం. సువర్ణదానం కన్నా కూడా అన్నదానం శ్రేష్టమైనది. నిజానికి అన్నదానం కంటే శ్రేష్టమైన దానం మరొకటి లేదట. ఓ రాజశ్రేష్ఠుడా, అన్నదానం చే మనిషి పితృదేవతలను, దేవతలను, సకల జీవులను కూడా సంతృప్తి పరచగలుగుతాడు. అన్నదానంతో కన్యాదానం సమానమని పండితులు చెప్తారు. అన్నదానము గోదానంతో సమానమని సాక్షాత్తు భగవంతుడే పోల్చి చెప్తాడట. అంతేగాక దానములు అన్నింటిలోనూ ఇతరులకు జ్ఞానదానము చేయుట అత్యంత ఉత్తమము అనేన దానము. వరూధిని ఏకాదశి వ్రతపాలన చే మనిషి సమస్త దాన ఫలితాన్ని పొందగలుగుతాడు. కుమార్తెను అమ్మి జీవికను సంపాదించే వ్యక్తి నిక్కముగా ఘోర పాపాన్ని మూటగట్టుకుంటాడు. ప్రళయానంతరము వరకు నరకంలో మ్రొగ్గుతాడు. కనుక ఎవడును కుమార్తెను తాకట్టు పెట్టరాదు. ఓ రాజరాజా, లోభముసే ఎవడేని కుమార్తెను అమ్ముకుంటే మరుసటి జన్మలో పిల్లిగా పుడతాడు. కానీ ఎవడైతే తన శక్తికి అనుసారం అంటే శక్తి కొలది కుమార్తెను ఆభరణాలతో అలంకరించి యోగ్యుడైన వరునికి దానం చేస్తాడో అతని పుణ్యఫలాన్ని యమరాజు యొక్క ప్రధాన కార్యదర్శి అయినటువంటి చిత్రగుప్తుడు కూడా గణించలేడంట. అంత గొప్ప ఫలితాన్ని పొందుతాడు కన్యాదానం ద్వారా. హరే కృష్ణ. ఆ ఏకాదశి వ్రతాన్ని పాటించేవాడు కంచు పాత్రలో భుజించరాదు, మాంసభక్షణం చేయరాదు, ఎర్ర పప్పును, శనగపప్పును, పాలకూరను, తేనె, ఇతరులు వండిన దానిని ఒక మారు కంటే ఎక్కువ తినరాదు. ఏకాదశి ముందు రోజు నుండే మైథున క్రియలో పాల్గొనరాదు. జోదము, నిద్ర, తాంబూల సేవనము, ఇతరులను నిందించుట, పాపితో మాట్లాడుట, క్రోధియగుట, ఏకాదశి రోజు
అబద్ధము చెప్పుట వంటివి ఏమాత్రం చేయకూడదు, అంటే అబద్ధాలు ఆడకూడదు. ఏకాదశి మర్నాడు కూడా మనిషి కంచుపాత్రలో భుజించరాదు, మాంసభక్షణ చేయరాదు, ఎర్రపప్పు వంటి తినరాదు, తేనెను కూడా తాగరాదు, అసత్య భాషణము చేయకూడదు, వ్యాయామము, కష్టించి పని చేయడము, 2 పూటల భోజనము, మైదున సంభోగము, గుండు గీసుకునుట, శరీరానికి తైలమర్దనము చేయరాదు. అంటే ఈ ఏకాదశి రోజు ఎక్కువ కష్టపడితే శరీరం అలసిపోతుంది కాబట్టి అప్పుడు అతను మళ్ళీ సరిగా వ్రతాన్ని పాటించలేడనే ఉద్దేశంతో ఇలా చెప్పుండొచ్చు. ఏకాదశి వ్రతభంగానికి దారితీసే ఈ నిషేధాలను జాగరూకతతో పాటించాలి. ఇతర నిషేధాలను ఈ 3 రోజులే కాకుండా ఎప్పటికీ పాటించాలట. ఈ నియమ నిబంధనలను అనుసరించి వరుదిని ఏకాదశి వ్రతాన్ని పాటించే వ్యక్తి సమస్త పాపాల నుండి దూరుడై పరమగతిని పొందుతాడు. ఆ ఏకాదశి రోజున మేల్కొని ఉండి జనార్దనుని అంటే కృష్ణ భగవాన్ని సేవించేవాడు సమస్త పాపాలకు దూరుడై జీవిత చర్మ లక్ష్యాన్ని సాధిస్తాడు, భగవద్ధామాన్ని చేరుకుంటాడు అన్నమాట. ఆ ఏకాదశి మహిమను వినేవాడు, చదివేవాడు 1000 గోవుల దాన ఫలితాన్ని నిక్కముగా పొందుతాడు. పాప విముక్తుడై అతడు విష్ణు పదాన్ని చేరుకుంటాడు. ఈ విధంగా భగవంతుడు ఆ ఏకాదశి గురించి అంతా వివరిస్తూ ఇంకా ఏం చెప్తున్నారంటే, ఓ రాజశ్రేష్ఠుడా, ఈ అద్భుతమైన వరుదిని ఏకాదశి వర్ణనను వినినవాడు నిశ్చయముగా దీనిని తన శక్త్యానుసారం పాటించవలెను. అలా మనము ఈ ఏకాదశిని పాటిద్దాము, మనం పాటించి తరిద్దాము, మన చుట్టుపక్కల వాళ్ళని కూడా పాటించేటట్లు మనము అవకాశం కల్పించి వాళ్ళని కూడా తరింపజేద్దాం. మనం తరిద్దాం, అందరినీ తరింపజేద్దాం. ఇలా ఈ ఏకాదశిని పాటించేటువంటి అవకాశాన్ని మనకు కల్పించమని గురుదేవుల్ని భగవంతుని యొక్క పాదాలు బట్టి వేడుకున్నాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మహామంత్రకి జై. వరుధిని ఏకాదశికి జై. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.